ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క అత్యంత మహా కృపను బట్టి మనం మరొకసారి ఈ విధంగా ఆయన సన్నిధిలో చేరగలందును బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఆయనకు మాత్రమే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని సహాయం చేత వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయనా. ఈ ఆదివార దినమున మేమందరము మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా చేరి ఉన్నాం. నా ప్రభువా, మా కొరకే మీరు ఏర్పాటు చేసిన మీ జీవం గల మాటలను మాకు బయలుపరచమని ప్రాధేయపడచ్చు. ఇవన్నీ విని నేర్చుకొని మా ఆత్మీయ జీవితంలో మీ వద్దకు చేరుటకు, మరింత ముందుకు సాగిపోవటకు ఈ సందేశం ఉపయోగపడటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దాసునిగా మీ బిడ్డల మధ్య నిలువబెట్టారు. మీ ఉద్దేశంలో నెరవేర్చమని ప్రాధాయపడచ్చు. మీ ఆత్మతో నింపి నడిపించమని వినుచున్న మీ పిల్లలకు మీరు సహాయం చేసి వాక్యం ఎంత విలువైనదో గ్రహించుకునే గ్రహింపు శక్తిని దయచేయమని ప్రాధాయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేటి వాక్య ధ్యానముగా మనము యోహాను సువార్త 11వ అధ్యాయము 47 నుంచి 53వ వచనం వరకు ఇప్పుడే మనం చదువుకోవడం జరిగింది. యేసు ప్రభువును చంపడానికి సిద్ధమవుతున్న ఆనాటి ప్రజానికం, అందులో ఎవరున్నారు అని మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి 53వ వచనం వరకు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాం? ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. మనం ఆయనను ఈలాగూ చూచుచూ ఊరకుండిన యెడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. మహాసభను సమకూర్చారు. ఎవరిని పట్టుకోవడానికి? యేసు ప్రభువును పట్టుకోవడానికి. ఆయనను పట్టుకొని ఏమి చేతుమా అని ఆలోచించడానికి వారు ఒక సభనే సమకూర్చారట. ఆ సభ ఏదో చిన్ని సభ కాదట, అది మహాసభ అట. మహాసభ అంటే ఇది అనేక మంది కూడుకొని ఈయనను ఎలా మనము వదిలించుకోవాలని ఆలోచిస్తున్నారు. 49వ వచనం. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడుగా ఉన్నాడట. అతని పేరేంటి? కయప. అతని పాత్ర ఏంటి? ప్రధాన యాజకుడు. పేరు కయప. అతను పోషిస్తున్న నాటి పాత్ర ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఒక మాట అంటున్నాడు, మీకేమీ తెలియదు. ఆ మహాసభలో అందరి ముందు మాట్లాడుతున్నాడు, మీకేమీ తెలియదు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. ప్రజలందరి కొరకు ఒకరు చనిపోతే అది చాలా మంచిది అని ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండ్రి. ఈ సభను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఒక నిర్దోషిని చంపడానికి వేస్తున్న ప్రణాళిక. ఏ నేరము చేయని వ్యక్తిని చంపడానికి ఆలోచిస్తున్న ప్రణాళిక. అయితే ఏ నేరము చేయని ఈ వ్యక్తిని అనగా మన ప్రభువును
పట్టుకోవడానికి ఒక సభనే సమకూర్చారు. ఆ సభలో ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఆ పెద్ద మనిషి ఎవరు? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు యేసు ప్రభువును పట్టుకోవాలనే ఆలోచనను సభకు సలహా ఇస్తున్నాడు. అసలు యేసు ప్రభు ఎవరు? సిలువ మీద బలి కాబోతున్న దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్లను ప్రజలందరి కొరకు బలి ఇస్తే బాగుంటుందని సలహా ఎవరిస్తున్నారు? ప్రధాన యాజకుడు ఇస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం గురించి, ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క కట్టడల గురించి ఒక వ్యక్తి ప్రధాన యాజకుడుగా ఉన్నాడంటే మిగిలిన వారందరికంటే ఈ వ్యక్తికి దేవుని గురించిన అవగాహన ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఒక స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ అని, ఒక ప్రిన్సిపల్ అని, ఒక పెద్ద సంస్థకు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని, లేకపోతే ఒక ఆర్గనైజేషన్కి ఒక వ్యక్తి అందరికంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడంటే ఆ హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తికి సంపూర్ణమైన అవగాహన ఉంటుందా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళ రూల్ ఏంటి అనే విషయం. అలాంటప్పుడు ఈ ప్రధాన యాజకుడు ప్రజలందరి కొరకు మనం ఇతన్ని చంపేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడంటే ఈయనకు ఆ మాటలు ఎవరు పుట్టించిండాలి, ఎలా వచ్చిండాలి? ఎందుకనంటే యేసు ప్రభు భూమి మీద ఆయన శరీరధారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతిదానిని నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదు అని అంటాడు. చూద్దాం ఆ మాట కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 మత్తయి సువార్త. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. నేను నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయుటకు రాలేదు. నా గురించి ఏమైతే రాయబడ్డాయో అవన్నీ నేను నెరవేర్చుటకే వచ్చాను కానీ అవి వ్యర్థంగా ఏదో ఒక దానిని వదిలిపెట్టి వెళ్ళే పని మీద నేను ఇక్కడికి రాలేదు. సిలువ మీద యేసు ప్రభు పలికిన మాటల్లో సమాప్తమైనదనేది ఒక 6వ మాట ఉంది. ఆ సమాప్తమైనది అంటే దాని భావం ఆయన భూమి మీదకి వచ్చి ఏమేమి చేయాలో అన్నిటినీ పూర్తి చేస్తేనే సమాప్తం. అది అందులో ఏ ఒక్కటి పెండింగ్ పెట్టినా కూడా నెరవేర్చకుండా ఉంటే ఆ ఒక్కదానిని మళ్ళీ పూర్తి చేయడానికి మళ్ళీ పరలోకం నుండి భూమి మీదకి రావాలి, మళ్ళీ శరీరధారిగా భూమి మీద జన్మించాలి, మరియమ్మ గర్భాన జన్మించినట్లుగా మళ్ళీ ఆయన మరి ఇంకొకసారి ఈ భూమి మీదకి రావాల్సి వస్తుంది. ఆ వచ్చినప్పుడే ఏది కూడా మరి పెండింగ్ పెట్టకుండా అన్నీ పూర్తి చేసి ఆయన ముగించి వెళ్ళిపోతున్నట్లు మనకు అర్థమవుతుంది ఆ మాటలో. గత 2-3 వారాలుగా మనం ఒక సందర్భాన్ని చూసాం. మరియమ్మ గారు శిశువుని తీసుకెళ్ళి ఆ తొట్టిలో పెట్టి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అక్కడే పరిచయం చేసినటువంటి విషయం. ఇన్నాళ్ళు మనకు అదే సందర్భం మన మనసులకు ఎలా అర్థమైంది? సత్రంలో స్థలం లేదు కాబట్టి ఎక్కడో ఒక స్థలం దొరికితే పెట్టచ్చు శిశువుని తీసుకెళ్ళి అని, అలా తీసుకెళ్ళి ఆ తొట్టిలో పెట్టినట్లుగా మనం ఆలోచించామే. కానీ గత 2 వారాలుగా విన్నటువంటి ఆ మాటలో అది ఏదో యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన, లేకపోతే దేవుని యొక్క అనాది సంకల్పము చేత ఆయన తొట్టిలో కనపడాలన్న ఉద్దేశంతో జరిగిన సంఘటన. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? అనాది సంకల్పము చేతనే ఇదిగో దేవుని యొక్క లేత గొర్రె పిల్ల ఈ తొట్టిలో ఉంచబడింది అని మనకు 2 వారాలుగా అది విన్నాం. ఎలాగైతే ప్రతిదీ లేఖనానుసారంగా జరుగుతుందో, ప్రతిదీ వాక్యానుసారంగా జరుగుతుందో, ఈరోజు మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదువుకున్న ఆ వాక్య భావం ఏదైతే ఉందో, ఆ ప్రధాన యాజకుడు మిగిలిన వారు మాట్లాడి ఉండొచ్చు కదా. మహాసభలో చాలామంది ఉంటారు. మీరు చూడండి యోహాను సువార్త 11:47లో, కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చారు. మహాసభ ఏర్పాటు చేసినప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అందరూ చర్చించుకునేటప్పుడు ఎవరికి రాని ఆలోచన ఒక్కరికే వచ్చింది. ఆ ఒక్కరెవరు?
ప్రధాన యాజకుడుగా ఉన్న కయప అనే వ్యక్తికి. ఎందుకు ఆ ప్రధాన యాజకుడికే రావాలి? కయప అనే ఆ మాట ఎందుకు మాట్లాడాలంటే దాని వెనుకల కూడా ఇది పాత నిబంధనలో ఈ మాట ఈ ప్రధాన యాజకుడే పలకాలి అనేది కూడా రాసుంటుంది. యేసు ప్రభు విషయంలో చోటు చేసుకున్న ప్రతిదీ పూర్వమందు ప్రవక్తలు వారి నోట ఏదైతే దేవుడు పలికించాడో దాని ప్రకారంగానే సమస్తము జరుగుతూ వచ్చినది. దాని అన్నిటినీ నెరవేర్చుటకే యేసుప్రభు వచ్చాడన్న విషయం మనం మర్చిపోకూడదు. అందుకే నిన్న రాత్రి మనము మన ఉపమానాల గురించి వివరించుకొని ముగించేటప్పుడు దీని యొక్క కొనసాగింపు రేపు మాట్లాడుకుందామని నేను మీకు చెప్పి ముగించాను. ఏ అధ్యాయం చూసామది? మత్తయి సువార్త 13, 51, 52. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52లో యేసు ప్రభు శిష్యులను అడిగిన ప్రశ్నే, వీటిని అన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అన్నారే కానీ గ్రహించారా చెప్పండి? గ్రహించలేదు. అలానే ఈరోజు కూడా మనం యోహాను సువార్త 11లో మన వాక్యధ్యానం 47 నుంచి 53వ వచనం వరకు మన వాక్యధ్యానంగా తీసుకున్నాం. ఈరోజు మనతో కూడా అంటున్నాడు, ఆ వాక్య భావాన్ని మీరు గ్రహించితిరా అని. దానికి ప్రశ్న కొద్దిసేపటికి అయిన తర్వాత, ఈ ప్రశ్నకు కొద్దిసేపు అయిన తర్వాత మనకు చక్కగా జవాబు దొరికే అవకాశం ఉంటుంది. మహాసభలో చాలామంది ఉన్నప్పుడు అందరికీ తట్టని ఆలోచన, కేవలం ప్రధాన యాజకుడు ఎందుకు మాట్లాడాలి? అందరి కొరకు ఈయనను తీసుకెళ్ళి చంపేద్దామనే ఆలోచన అతనికి ఎందుకు రావాలి? అంటే ఇతను ఏదైనా నీతిమంతుడా? ఒక మనిషిని చంపేస్తున్నాడు, హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నాడంటే అతను మంచి నీతిమంతుడు అవుతాడా చెప్పండి? కాడు. కానీ ఆ ప్రధాన యాజకుడు ఆ ఆఫీస్లో ఉన్నాడు. ఏ ఆఫీస్లో ఉన్నాడు? హై ప్రీస్ట్ అనే డ్యూటీలో ఉన్నాడు. హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు. వ్యక్తిని బట్టి పలుకలేదు, కానీ ఆ వ్యక్తి పోషిస్తున్న ఆ ఉద్యోగ ధర్మాన్ని బట్టి, ఆ వ్యక్తి పోషిస్తున్న ఉద్యోగ ధర్మాన్ని బట్టి దేవుడు ఆ పొజిషన్తో మాట్లాడించాడు అతనితో. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రొఫెషన్స్, కొన్ని వృత్తులు ఎలా ఉంటాయంటే వారు వేసుకున్న యూనిఫామ్ని బట్టి, వారు చదువుకున్న చదువును బట్టి, వారు చేసే ఉద్యోగాన్ని బట్టి అన్నిటికంటే ఎక్కువగా వారి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది. ఆ ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఖచ్చితంగా ఆ పాత్ర పోషించే తీరాలి. ఇది నా ధర్మం, ఉద్యోగ ధర్మం. ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఈ ప్రధాన యాజకుడు ఏదో మంచివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు అనేది కాదు, కానీ ప్రజలందరి కొరకు ఇతన్ని పట్టుకొని చంపేద్దాము అని అనవలసిన మాట ప్రధాన యాజకుడు అన్న పాత్రలో ఉన్న వ్యక్తే అని అలా మాట. దీని గురించే నిన్న మనం చదువుకున్న మత్తయి సువార్త 13, 52వ వచనంలో విందాం జాగ్రత్తగా. బైబిల్ని అర్థం చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ప్రకారంగా చూడాలి. అది దీనిలో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధనను ఎవరు వివరించాలి? దేవుని గురించిన అవగాహన ఉన్న వాళ్ళే వివరించాలి. క్రొత్త నిబంధన కూడా ఎవరు వివరించాలి? దేవుని గురించిన విషయాలు తెలిసిన వారే వివరించాలి. దీని గురించి యేసు ప్రభు చెబుతూ 52వ వచనంలో, మత్తయి సువార్త 13, 52లో, అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రికి ఉన్న పని ఏంటి? దేవుని వాక్యాలను చక్కగా నేర్చుకోవాలి. చక్కగా నేర్చుకున్న తర్వాత అన్నిటినీ వివరించాలి. బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడు మనకు. అతను ధర్మశాస్త్రమందు బాగా ప్రవీణుడట, బాగా పట్టున్నటువంటి వ్యక్తి అట. ఆయన లేచి నిలబడి వాక్యం చెప్తుంటే ప్రజలందరూ ఎంతమంది ఉన్నా, వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, ఆయన వివరిస్తుంటే మేము ఖచ్చితంగా వినాలి అనే దాని కొరకు సిద్ధపడి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారట. ఎవరో ఆయన చూద్దాం ఒకసారి. పాత నిబంధనలో కనపడుతున్న మనకు ఎజ్రా గ్రంథం
ఎజ్రా గారి గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. అది ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో ఎజ్రా అను ఈ దైవజనుడు ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడో మనము ఒకసారి 6వ వచనంలో చూద్దాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. అందరు తీసారా? 396, 396. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను అనుగ్రహించును. ఎంత మంచి మాట ఎజ్రా గారి గురించి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ప్రవీణత గల శాస్త్రట. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నందుకు ఎజ్రా గారికి ఒక గొప్ప దీవెన ఉందట. ఏంటంటే ఆ దీవెన, అధికారుల వద్దకు వెళ్ళి నాకు ఇది కావాలి అని అధికారులను అడిగితే ఆ అధికారులు ఏమడిగినా కూడా ఎజ్రాగా అడుగుతున్నాడు ఇచ్చేయాలా అనే మనసు వారికి వచ్చిందట. కొన్ని సందర్భాల్లో మనం అధికారులకు ఎన్నెన్నో అప్లికేషన్లు, పిటిషన్లు పెడుతుంటాం. అది మనకు జరగకపోవచ్చు. అక్కడ మనము సిద్ధపరచుకోవాల్సిన మనసే, ఇది దేవుని చిత్తానుసారం అయితేనే నాకు లభిస్తుంది, దేవుని చిత్తం కాకపోతే నాకు లభించదు అనే మనసును మనం కూడా సిద్ధపరచుకోవాలి. అది ఆయన చిత్తమైతేనే ఇది మనకు లభిస్తుంది, లేకపోతే లేదు. అది కేవలం మనం ఉద్యోగం చేసే చోటే కాదు, పలు చోట్ల ప్రార్థన చేసినంత మాత్రాన ప్రతిదానికి దేవుడు ఖచ్చితంగా నాకు సమాధానం ఇవ్వాలి అనే అభిప్రాయంలోకి మనం వచ్చేయకూడదు. ఆయన ఎంతైనా సృష్టికర్త, మన తండ్రి, మన దేవుడు, మనమందరం ఆయన పిల్లలం. కాబట్టి ఈ పిల్లలకు ఎప్పుడు ఏది అవసరం అన్నది ఆయనకు బాగా తెలుస్తుంది, కానీ పిల్లలుగా ఉన్న మనకైతే తెలియదు. అడగడం మన బాధ్యత, అది ఏ సమయంలో ఇవ్వాలి అనేది ఆయన ఇష్టం. ఇవ్వకూడదు అనేది కూడా ఆయన ఇష్టమే. దాన్ని ఎప్పుడు మనం గౌరవిస్తూ ఉండాలి. అయితే ఈరోజు సందర్భం 7వ అధ్యాయం 6వ వచనం ఎజ్రా గ్రంథంలో మనం చదువుకున్నది, ఈ ఎజ్రా దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రట. ప్రవీణత గల శాస్త్రి. ఈ ప్రవీణత గల శాస్త్రి ఏం చేయాలి? మనం చదువుకున్న మత్తయి సువార్త 13లో నిన్న రాత్రి మనం ఏదైతే అక్కడ ముగించుకొని ఈరోజు కొనసాగిస్తామని చెప్పానో దాని గురించి మాట్లాడుతూ 52వ వచనం. మత్తయి సువార్త 13:52. మత్తయి సువార్త 13:52. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధి అంటున్నాడు. ఇంతకా ధననిధి ఏమవుతుంది శాస్త్రికి? దేవుని యొక్క జ్ఞానమే, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క ధర్మశాస్త్రమే. ఈ వాక్యములో నుండి ప్రతి శాస్త్రి ఏం చేయాలట? చూస్తున్నారు కదా మీరు అక్కడ, క్రొత్త పదార్థములను, పాత పదార్థములను వెలుపలికి తీసుకొని వచ్చి ఒక ఇంటి యజమానును పోలి ఉన్నాడని చెప్తున్నాడు అక్కడ. అంటే ఒక శాస్త్రికి, దేవుని గురించిన అవగాహన ఉన్న వ్యక్తికి ఏమి తెలిసి ఉండాలట? తన ధననిధిలో నుండి పాతవి తీసుకొని వచ్చి చూపించాలి, క్రొత్తవి తీసుకొని వచ్చి చూపించాలి. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, దాని కొరకే ఈరోజు మనం యోహాను సువార్త 11ను వాక్యదానంగా ఎంచుకున్నాం. అక్కడ ఒక ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుని వద్ద ఏముంటుంది అంటే ఒక ధననిధి ఉంటుంది. ఆ ధననిధిలో పాతవి ఉంటాయి, క్రొత్తవి ఉంటాయి. పాతది తీసుకొని వచ్చి మీ ముందు ఉంచాలి, క్రొత్తది కూడా తీసుకొని వచ్చి మీ ముందు ఉంచాలి. అందుకే ఈ ప్రధాన యాజకుడైన కయప ప్రజలందరి కొరకు ఈ వ్యక్తి చనిపోతే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ప్రజలందరి కొరకు ఈ వ్యక్తి చనిపోవాలని ఆ ప్రధాన యాజకుడే ఎందుకు చెబుతున్నాడు అని ఆలోచిస్తే, ఎంతో పాత కాలంలో, చాలా కాలం క్రితం
జరిగిన ఒక సంఘటన. అది గత ఆదివారం ఏమో మనం వివరించుకున్నాం. అదే లేవియాకాండం 16వ అధ్యాయం. లేవియాకాండం 16వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటల్లో అహరోను, ఎవరి అహరోను? మోషే గారికి అన్న మాత్రమేనా? ఈయనకు వేరే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చాడు దేవుడు. వెరీ గుడ్. హై ప్రీస్ట్, ద ఫస్ట్ ఎవర్ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు మొదటివాడు. దేవుడు ఎప్పుడైతే ప్రధాన యాజకులు అనే పద్ధతిని ప్రవేశపెట్టాడో, ఆ పద్ధతిని ప్రవేశపెట్టిన వారిలో మొదటి ప్రధాన యాజకుడు ఈయనే. ఇప్పుడు మన దేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరు అనే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేశారనుకోండి, మన దగ్గర ఏం సమాధానం వస్తుంది? జవహర్లాల్ నెహ్రూ గారు. ప్రస్తుతానికి ప్రధానమంత్రి ఎవరు అంటే మళ్ళీ నెహ్రూ గారి పేరే చెప్తామా? లేదుగా. అది మనకు అర్థమైతే ఈ యాజకత్వం అన్న పద్ధతిని దేవుడు ప్రవేశపెట్టినప్పుడు భూమి మీద మొదటి ప్రధాన యాజకుని యొక్క పాత్ర ఎవరు పోషిస్తున్నారు? మనుషుల్లో అహరోను గారు పోషిస్తున్నారు. అహరోను గారు ఉన్న ఈ స్థలంలోనే ఇప్పుడు మనం యోహాను సువార్త 11లో ఏ మనిషి కనబడుతున్నాడు మనకు? కయపా అనే ప్రధాన యాజకుడు కనబడుతున్నాడు. అయితే శాస్త్రి ఏం చేయాలట? మనం మత్తయి సువార్తలో చూస్తుండేది, తన ధననిధిలో నుండి ఏం తీసుకురావాలి? పాతవి తీసుకురావాలి, క్రొత్తవి తీసుకుని రావాలి. పాతదేంటి అని అడిగితే, పాతకాలంలో ఉన్న ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్తే ఆ పాతకాలంలో ఉన్న ప్రధాన యాజకుడు ప్రజల వద్ద నుండి ఏం తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది. క్రొత్తగా కనబడుతున్న ఈ ప్రధాన యాజకుడు ప్రజల పక్షాన ఏం తీసుకుంటున్నాడో అప్పుడు మనకు అర్థమవుతుంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. లేవియాకాండం 16వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దాం. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావాలను. అది అయిపోయిన తర్వాత అతడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరు ఇతడు? అహరోను గారు. ఆ అవగాహన ఉండాలి మనకు. 5వ వచనం చూద్దాం. లేవియాకాండం 16వ అధ్యాయం 5వ వచనం. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి, ఎవరి వద్ద నుండి? ఇశ్రాయేలీయుల సమాజం అంటే కేవలం రూబేను, షిమ్యోను వీళ్ళు మాత్రమేనా? రూబేను నుండి బెన్యామీను వరకు అన్ని గోత్రాల వద్ద నుండి, ఇశ్రాయేలీయుల దేశమంతటి నుండి ఏమి తీసుకోవాలట? పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను తీసుకోవాలంటున్నాడు. పాతకాలంలో ఈ ప్రధాన యాజకులు ప్రజల వద్ద నుండి ఏం తీసుకుంటున్నారు? 2 మేకపిల్లలు తీసుకుంటున్నారు. ఒక శాస్త్రికి, ఒక యాజకునికి తన ధననిధిలో నుండి దేవుడు ఏమేమి తీసుకురామంటున్నాడు? పాతది తీసుకొని రావాలి, క్రొత్తది తీసుకొని వచ్చి నీ ప్రజలకు చూపించు అని అంటున్నాడు. అందులో భాగంగానే ఇక్కడ మాట్లాడుతూ 7వ వచనంలో ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అలా ఉంచిన తర్వాత అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. అప్పుడు 9వ వచనం, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో, చూస్తున్నారు కదా జాగ్రత్తగా, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. పాతకాలంలో ఒక పద్ధతి ఉందట. ప్రధాన యాజకుడు ఒక మేకపిల్లను ప్రజల వద్ద నుండి తీసుకోవాలట. ఒక మేకపిల్లను ప్రజల వద్ద నుండి తీసుకుని ఆ ప్రజల పక్షాన ఈ మేకపిల్లను ఏ బలిగా ఇవ్వమని చెప్తున్నాడు? పాపానికి పరిహారముగా ఈ మేకపిల్లను బలివు అనేది పాతకాలంలో పద్ధతి. ఒక శాస్త్రికి, వాక్యం గురించి అవగాహన ఉన్న వ్యక్తికి తన ధననిధిలో నుండి దేవుడు ఏమేమి తీసుకురమ్మంటున్నాడంటే, పాతవి తీసుకునిరా, క్రొత్తవి తీసుకునిరా. పాతది ఏమైపోతుంది, ఇప్పుడు క్రొత్తది ఏం జరుగుతుంది? పాతకాలంలో జరిగినదే. మనుషుల పాప పరిహారం కొరకు ఒక మేకపిల్లను, ఒక గొర్రె పిల్లను ప్రధాన యాజకుడు తీసుకుని దాన్ని బలి అర్పించేవారు. ప్రజలు తీసుకురాలేదనుకోండి,
ఈ ప్రధాన యాజకునికి ఉన్న అథారిటీ, ఉన్న అధికారమే సమయం ఆసన్నమైంది, ఇదిగో ప్రతి ఏటా మనము పాప పరిహారముగా ఒక మేకపిల్లను బలిచ్చే ఆనవాయితీ మనకు ఉందిగా, దాని ప్రకారంగానే మీరు ఈ దేశమంతా కలిసి ఒక మేకపిల్లను తీసుకురండి, పాప పరిహారంగా దాన్ని సమర్పించాలి. అయితే ఇక్కడ అహరోను అను ఈ ప్రధాన యాజకుడు ఎన్ని మేకపిల్లలు తీసుకున్నాడు? ఇక్కడ 2 మేకపిల్లలు తీసుకున్నాడు. 2 మేకపిల్లలు తీసుకుని ఒకదానిని ఏం చేస్తున్నాడంటే, యెహోవా పేరట చీటీ పడగానే ఆ చీటీ తీసుకుని, ఇదిగో ఈ మేకని ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చేద్దాం, పాప పరిహారముగా దీన్ని బలిద్దామని. ఎక్కడ బలిచ్చేవారు? యెరూషలేం మందిరం వద్ద బలిచ్చేవారు. యెరూషలేం మందిరం వద్ద. ఇంకా వస్తున్నారట, కొంచెం ఎవరైనా కొంచెం ముందుకు జరిగితే బాగుంటుందని అంటున్నారు అక్కడ. దయచేసి కొంచెం ముందు కంటే జరగండి. ఆల్ రైట్, విందాం జాగ్రత్త. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని యోహాను సువార్త 11లో ఇక్కడ కయప అను ప్రధాన యాజకుడు కనబడుతున్నాడు మనకు. కయప అను ఈ ప్రధాన యాజకుడు ఈ 11వ అధ్యాయంలో 49వ వచనంలో మీకు ఏమీ తెలియదు అంటున్నాడు. 49వ వచనం చూస్తున్నారు. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలీదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు. ఒకప్పుడు ప్రజలందరి కొరకు, దేశ ప్రజలందరి కొరకు ప్రధాన యాజకుడైన అహరోను గారు ప్రజల వద్ద నుండి ఏం తీసుకున్నాడు? ఒక మేకపిల్లను తీసుకున్నాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అదే అహరోను గారి స్థానంలో కనబడుతున్న మరో ప్రధాన యాజకుడే కయప. ఈ కయప ఈసారి ఎవరిని తీసుకుంటున్నాడు ప్రజల వద్ద నుండి? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. అంటే లేవ్యాకాండంలో కనబడుతున్న ఆ మేకపిల్ల స్థానంలో ప్రజల కొరకు పాప పరిహార బలిగా ఎవరు కాబోతున్నారు అనంటే యేసు ప్రభు బలి కాబోతున్నాడు. దానిని ప్రజల వద్ద నుండి తీసుకోవడానికి ఆజ్ఞాపించినది ఎవరు కనబడుతున్నారు? ప్రధాన యాజకుడు కనబడుతున్నాడు. పాత నిబంధనలో కనబడిన ప్రధాన యాజకుడు అహరోను గారైతే, క్రొత్త నిబంధనలో కనబడుతున్న ప్రధాన యాజకుడు కయప. అయితే ఇక్కడ మనకు ఇంకొక ప్రశ్న రావాలి. అహరోను గారు 2 మేక పిల్లలు తీసుకున్నారు కదా, ఇక్కడేమో ఒకే గొర్రె పిల్లగా యేసు ప్రభు కనబడుతున్నాడు కదా, మరి ఆ 2వ మేక పిల్ల యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తే మళ్ళీ లేవియాకాండం 16కి వెళ్దాం. తొమ్మిదవ వచనం నుండి చూద్దాం. లేవియాకాండం 16:9. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి, అహరోను అన్న స్థానంలో ఏం పదం పెట్టుకోవచ్చు మనం? ప్రధాన యాజకుడు తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఈ పాప పరిహారము జరగకపోతే ఏమవుతుంది? మనుషులు నశించిపోతారు. పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే ప్రజలందరూ మరణించకుండా ప్రజల పక్షాన పాత నిబంధనల్లో ఒక సబ్స్టిట్యూట్ చూపిస్తున్నాడు, ఒక మేకపిల్లాన్ని. ఆ స్థానంలోకి ఇప్పుడు ఎవరు వచ్చారు అని అంటే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు కనపడుతున్నాడు. ఈ మేకపిల్ల స్థానంలో కయప అను ప్రధాన యాజకుడు యేసు ప్రభు అను ఆ దేవుని గొర్రెపిల్లను తీసుకున్నాడు. దీనితో పాటుగా ఇక్కడ లేవియాకాండంలో మనకు మరొక మేక కనపడుతుంది. ఆ మేక పరిస్థితి కూడా చూద్దాం. 10వ వచనం. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 2 మేకలలో ఒక మేక ఏమో పాప పరిహారంగా బలైపోతుంది, మరొక మేక ఏమో ఎవరో తీసుకెళ్ళి ఊరి బయట అరణ్యంలో వదిలేసి రావాలట. అలా వదిలేసేటప్పుడు ప్రధాన యాజకుడు ఒక మాట చెప్పాలట. 21వ వచనం చూద్దాం. 21వ వచనం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక మీద, ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి
ఏ మేక మీది? మొదటిదా రెండవదా? మొదటి దాని పరిస్థితి ఏమైంది? ఆ మొదటి మేక మీద పడిన చీటీ ఏంటి? యెహోవా పేరట అనబడింది చీటీ. యెహోవా పేరట అని పడిన చీటీ ఏ మేక మీద అయితే ఉంటుందో దాన్ని అక్కడ బలి ఇచ్చేస్తున్నారు, పాప పరిహార బలి. రెండవ చీటీ పేరేంటి? విడిచిపెట్టుట. ఈ విడిచిపెట్టుట అంటే ఒక వ్యక్తి దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఊరి బయట అరణ్యంలో వదిలేయాలి. వదిలేసే ముందు మళ్ళీ ప్రధాన యాజకుడు రావాలి. ఆ ప్రధాన యాజకుడు వచ్చి ఒక మాట చెప్పాలట. ఏంటంటే ఆ మాట 21వ వచనం. అప్పుడు ప్రధాన యాజకుడు అనుందా, అహరోన్ అనుందా? మళ్ళీ నేను ఎందుకు ప్రధాన యాజకుడు అని చదువుతున్నాను? అహరోన్ గారు ప్రధాన యాజకుడు కనుక. ఆల్ రైట్, విందాం ఇప్పుడు. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇలా చెప్పాలట. ఇశ్రాయేలీయుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని 2 చేతులు పెట్టి, ఇదిగో అరణ్యంలోనికి విడిచిపెట్టబడుతున్న ఓ మేక, నీ మీద ఈరోజు ఇశ్రాయేలీయుల పాపములన్నీ, వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ నీ మీద మోపుచున్నాం, మేమంతా పాపులమని ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. అరణ్యంలోనికి పంపబడిన ఆ మేక ఏం చేస్తుందంటే, ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను, దాన్ని అయితే వదిలేయాలి, వీళ్ళందరూ ఇంటికి తిరిగి వచ్చేయాలి. అంటే ఈ మేక ఇప్పుడు ఏం చేస్తుంది? ఇశ్రాయేలీయుల పాపములన్నీ మోసుకొని పోతుంది, అది భరిస్తూ వెళ్తుంది, అది తీసుకెళ్తుంది. దానిని పాత నిబంధన మనకు పరిచయం చేస్తే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇదే యోహాను సువార్తలో మరొక వ్యక్తి పాపములను మోసుకొని పోవుచున్నా అని మరొకరిని పరిచయం చేస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును లేవ్యాకాండంలో ఏ మేక మోసుకెళ్ళింది? విడిచిపెట్టుట అనే మేక మోసుకొని వెళ్ళిపోయింది. ఆ మేకపిల్ల స్థానంలో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎవరు కనపడుతున్నారంటే యేసు ప్రభు కనపడుతున్నాడు. అంటే పాత నిబంధనలో కనపడుతున్న 2 మేక పిల్లల పాత్ర క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎవరు పోషిస్తున్నారంటే ఈసారి 2గా కనపడట్లేదు, ఒకరిగానే కనపడుతున్నాడు. ఇది ఎలా జరుగుతుంది అని అంటే, యెరూషలేములో ఆయనను పట్టుకొని ఆయనను చిత్రహింస చేసి ఆయనను బాగా కొరడాలతో కొట్టి సిలువ అను ఆ బరువును ఆయన భుజాల మీద పెట్టి ఆ కల్వరి గొల్గొతా కొండ మీదకి ఆయనను తీసుకెళ్ళిపోయారు. అంటే పాపములను మోసుకుంటూ బలి అవ్వటానికి మరియు అరణ్యంలోనికి వెళ్ళిపోవడానికి ఒక కొండ మీదకి యేసు ప్రభువును వారలా దేశ ప్రజలు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా? ప్రధాన యాజకుడైన కయప, ఈ అన్న కయపాల ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా. అయితే ప్రతి శాస్త్రి ఏం చేయాలి? మత్తయి సువార్త 13లో తన ధననిధిలో నుండి క్రొత్తవి మరియు పాతవి తీసుకొని వచ్చి ఏం జరిగిందో చూపించాలట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి ఏం తీసుకురావాలి? క్రొత్త పదార్థములను. క్రొత్త నిబంధనలో కనబడుతున్న క్రొత్త పదార్థముగా లేదా క్రొత్త జీవిగా, పాపాల కొరకు బలి అవుతున్న జీవిగా, పాప పరిహారం కొరకు బలి అవుతున్నటువంటి వ్యక్తిగా, పాపములను మోసుకొని పోయే వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు? యేసు ప్రభు క్రొత్త నిబంధనలో కనబడుతున్నాడు. మరి ఈ శాస్త్రి పాత నిబంధనలో ఏం జరిగిందో ఏం చూపించాలి? లేవియాకాండం 16లో ప్రధాన యాజకుడైన అహరోను ఈ విధంగా తీసుకుని ఒకదానిని యెహోవా పేరిట బలి ఇచ్చేవారు పాప పరిహారం కొరకై, మరొక దానినేమో పాపములను, దోషములను, అతిక్రమములను మోసుకొని పోయే మేకపిల్లగా దానిని
అరణ్యంలోకి విడిచిపెట్టాను. ఆ రెండింటి పాత్ర క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ రెండింటి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అని అంటే యేసు ప్రభువే. అక్కడ అహరోను గారు ప్రధాన యాజకుడు పాత్ర పోషించారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రజలందరి కొరకు ఒక వ్యక్తి చనిపోతే బాగుంటుందని ఎవరిచ్చారు సలహా? కాయపా ఇచ్చాడు. దాని ప్రకారంగానే ప్రజలందరూ కలిసి ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఈ గొర్రె పిల్లను పట్టుకొని వచ్చారు పిలాతు వద్దకు, ఈయనను చంపేసేయండి అని కోరారు. దీని గురించే ఇలా జరుగుతుందని ముందుగానే చెప్పి యెషయా గారు 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53లో ఏం తెలియజేస్తున్నారంటే, ఇదిగో 5వ వచనం నుండి చూద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఒకప్పుడు లేవ్యాకాండంలో మన అతిక్రమ క్రియలను బట్టి ఎవరు గాయపరచబడ్డారు? ఒక మేకపిల్ల మీద పడింది ఆ దోష శిక్ష. మన దోషములను బట్టి అరణ్యములకు తీసుకొని వెళ్ళిపోయినటువంటిది పాత నిబంధనలో ఒక మేకపిల్ల నలుగగొట్టబడెను. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మన దోషములు ఎవరి మీద మోపబడ్డాయి? యేసు ప్రభు మీద మోపబడ్డాయి. మన సమాధానార్థమైన శిక్ష పాత నిబంధనలో ఎవరి మీద పడింది? ఆ జంతువుల మీద పడింది. చివరికి మనం జంతువు అని మాట్లాడుకుంటున్నామే కానీ ప్రభు పక్షాన దేవుని తరపున జంతువులు కూడా వాటి యొక్క పాత్ర పోషించాయి. అవి కూడా సేవ చేశాయి. అవి ఇప్పటికీ చేస్తుంటాయి. మనిషి మాట వినకపోతే దేవుడు జంతువుల ద్వారా బుద్ధి చెప్తూ ఉంటాడు. బిలాముతో మాట్లాడించినది దేవుడు గాడిదతో మాట్లాడించాడు. గాడిదతో మాట్లాడి బిలామును తప్పు చేస్తున్నామని గాడిదలు ఆయన పరిచర్యలో ఉపయోగపడ్డాయి. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు వరుసగా లిస్ట్ చెప్తాను మొత్తం. గాడిదలు ప్రభు యొక్క పరిచర్యకు ఉపయోగపడ్డాయి, పరిచర్య చేశాయి. ఏలియా గారు ఆకలితో ఉంటే ఆకాశంలో నుండి కాకులు వచ్చి ఆహారాన్ని మోసుకొని వచ్చాయి. ఇక యుద్ధాలు జరిగిన సమయాల్లో మనుషుల కొరకు దేవుడు ఇచ్చినటువంటి జంతువులే గుర్రాలు, రౌతులుగా గుర్రాలుగా అవి పనిచేశాయి. చివరికి యెషయా గ్రంథంలో అయితే ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతం అని దొడ్డి తెలుసుకున్నాను. యేసు ప్రభు బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుంచి బయటికి రాగానే పావురం, పరిశుద్ధాత్మదేవుడు పావురం వల్ల అక్కడ దిగటం. ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా అంతెందుకు యోనా గారిని చీటీ వేసి సముద్రంలోకి వాళ్ళు ఎత్తిపడేసినప్పుడు సముద్రంలో ఉన్న చేప. అలానే రాజుల గ్రంథం చదువుతుంటే ఒక వ్యక్తి దేవునికి విరోధంగా నడిచి వెళుతున్నాడని, చెప్పిన ఆజ్ఞను పాటించలేదని దేవుడు సింహాన్ని పంపగానే సింహం వెళ్ళి అతను చంపేస్తుంది కానీ ముట్టదు, తినదు, చంపేసి కూర్చుంటుంది అక్కడ అంతే. మీకు రెఫరెన్స్ కావాలంటే రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. రాజుల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 13వ అధ్యాయంలో 10వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. లేకపోతే 13వ అధ్యాయం మొత్తం చదవండి, అక్కడ సింహం గురించి రాయబడి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సముద్రంలో ఉన్న జలరాశి చేపలు ఆయన మాట వింటున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు ఆయన మాట వింటున్నాయి. భూమి మీద తిరిగే జంతువులు, సాధు జంతువులు కావచ్చు, అడవి మృగాలు కావచ్చు, అన్నీ ఆయన మాట వింటున్నాయి. గాడిద మాట వింటున్నప్పుడు, పక్షి మాట వింటున్నప్పుడు దేవుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఎవరి దగ్గర పెడుతున్నాడు? ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం మన దగ్గర పెడుతున్నాడు. గాడిద మాట వినేటప్పుడు నీకేమైంది అన్నట్లుగా లేదా ఈ మాటలు? గాడిద మాట వింటుంది, కాకులు మాట వింటున్నాయి, అన్నీ వింటున్నాయి, మీరెందుకు వినరు? వాటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఆ మంటల ఆదివారం గురించి మనం ఆలోచించినప్పుడు ఆ గాడిద మీద ఊరేగించుకుంటూ ఆయన తీసుకెళ్తుంటే ప్రభువును మోసింది ఆ గాడిద పిల్ల. ప్రభువును మోసి తీసుకెళ్తున్న గాడిదని చూడు, నీకేమైంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటున్నాడు దేవుడు మనల్ని.
ఆయనను అంగీకరించిన వారు ఉంటే సంతోషం. ఆయన అంగీకరించకుండా ఇంకా ఉంటే, అది వింటోంది కదా, నువ్వెందుకు వినట్లేదని మనతో మాట్లాడుతున్నట్లు అనిపించట్లేదా? ఆలోచించాలి ఒకసారి. ఇంకా చెప్పాలంటే, యేసు ప్రభువుకు ఎక్కువగా హింస కలిగించింది చిన్న చిన్న పిల్లల, పెద్దవాళ్ళ? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసుకొని ఈయనను ఏం చేయుదుమా అని మీటింగులు పెట్టుకొని ప్రభువును ఆ విధంగా కొట్టి చంపేస్తున్నారు. అందుకే దేవుడు పెద్దలు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని పెద్దల గురించి ఎన్నో సందేశాలు ఇచ్చింటాడు. యేసు ప్రభు ఏమో చిన్న పిల్లలను చూపించి పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని చూపించాడు. ఆయనను గాయపరిచినది, ఆయనను హింసించినది, ఆయన ఎక్కువగా బాధ పెట్టినది పసిపిల్లలు, చిన్నపిల్లల స్థాయిలో ఎవరూ ఉన్నట్లు మనకు కనపడరు. ఎలీషా గారి కాలంలో మాత్రమే ఒకసారి యవనస్తులు, పిల్లలు బోడివాడ ఎక్కిపో అంటే అప్పుడు ఎలుగుబంట్లు వచ్చి వారిని చంపేస్తాయి. ఆ ఒక్క సందర్భం కనబడుతుంది, వారు అల్లరి మూకలు కనుక. కానీ మిగిలిన ప్రతి సందర్భంలో ప్రవక్తలకు జరిగిన హింస కావచ్చు, యేసు ప్రభువును సిలువకేసి కొట్టిన పని కావచ్చు, అపోస్తలులను హింసించినటువంటి వర్గం కావచ్చు, అందులో చిన్నపిల్లల జాబితా కనపడదు. ఎక్కువగా కనపడేదే అన్ని సందర్భాలలో హింసించినది పెద్దలే. ప్రభు కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించింది ఆనాడు పెద్దలే. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దైవ కార్యక్రమాలకు ఎవరైనా అడ్డంకి కలిగిస్తే ఆ ఒక్క క్షణంలో, ఆ సందర్భంలో మాత్రమే మీకు సంతోషం, ఆనందం మిగలొచ్చేమో, కానీ ఆ తర్వాతి కాలంలో తీర్పు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు కూడా తప్పించుకోలేరు అనే సందేశం అందుతుంది అక్కడ. చూద్దాం. మత్తయి సువార్త 13:51 వీటన్నిటినీ మీరు గ్రహించితిరా? వీటన్నిటినీ మీరు గ్రహించితిరా? ఒకటి కాదు, రెండు కాదు. ఇందాక మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం. ప్రజల పాపముల కొరకై యేసు ప్రభు లేవియాకాండంలో కనబడుతున్న మేకపిల్ల స్థానంలో ఆయన వచ్చాడని, అడవిలోకి, అరణ్యంలోనికి మోసుకొని పోయిన ఆ మేకపిల్ల స్థానంలో యేసు ప్రభు వచ్చాడని. అలానే పాత నిబంధనలో చెప్పబడిన ప్రతిదీ ఏవైతే అవసరమో దాన్ని కొంచెం మార్పు చేసి దేవుడు ఒక క్రొత్తదనాన్ని తీసుకొచ్చాడు. ఆ క్రొత్తదనాన్ని తీసుకొని వచ్చే దాంట్లోనే ఈ మధ్యకాలంలో మనం విన్న సందేశాలే. ఇదిగో, ఒకప్పుడు దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు అనే మాటలు మీరు విన్నారు కదా, అవి మీకు తెలుసు కదా. అయితే ఈసారి మాత్రము వాటిని ఆలోచిస్తేనే మీరు పాపం చేసినవారు అనే సందేశం ఇచ్చాడా లేదా మనకు? ఆలోచనలే తప్పు చేయకూడదు. పాతదేంటి? చేస్తే తప్పు. క్రొత్తదేంటి? ఆలోచిస్తేనే తప్పు. ప్రతి శాస్త్రి ఏం చేయాలట? తన ధననిధిలో నుండి పాతవి క్రొత్తవి తీసుకొని వచ్చింది. పాతవి నేర్చుకుంటూ క్రొత్త దాంట్లో ఇంకా మనం బలపడాలి. అలా బలపడుటకే దేవుడు మనకు ఈసారి ఏమిచ్చాడు? క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఈ పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మన చేతిలో దేవుడు పెట్టినది మనకు బుద్ధి కలుగుటకై, బోధ కలుగుటకై ఇవి ఇచ్చాడని మనకు బైబిల్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ వదకు తేబడిన ఈ గొర్రెపిల్ల గురించి, ఎలా ప్రయాణం చేసుకుంటూ ఈ గొర్రెపిల్ల పాత నిబంధనలో మేకపిల్లగా కనబడుతున్నాడు, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అదే స్థానంలో గొర్రెపిల్లగా యేసు ప్రభు ఇదిగో ఊరి బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. సిటీస్లో ఈ మధ్య తగ్గింది, కానీ అక్కడక్కడ గ్రామాల్లో ఇప్పటికీ మేకలను, పొట్టేళ్లను, మేకపోతులను బలి ఇచ్చేవి జరుగుతూ ఉంటుంది. దానికి పసుపు, కుంకుమలు, పూలదండలు అన్నీ వేసి దాని వెనకాల జనాలు నడుచుకుంటూ పోతూ ఎలా వెళ్తారు? బాగా తప్పెట, డోలు అన్నీ వాయించుకుంటూ పోతుంటారు. గమనించారు ఎప్పుడైనా ఇట్లా? అంటే ఎలాగైతే ఒక సమూహంగా, ఒక గుంపుగా ఈ జంతువుని అలా బయటికి తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి తీసుకెళ్తుంటారో, యేసు ప్రభువును యెరూషలేము నుండి ఆ గొల్గోతా, ఆ కల్వరి కొండ మీదకి ఈ ప్రజలందరూ అలా
తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రయాణం, ఈ యాత్ర మన కొరకు ఎలా సాగిందో తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చూద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకొని సందేశాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వినిపించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను. మా అందరితో మీరుండి నడిపించమని వేడుకొనొచ్చు. నేర్పించిన వాక్యంలో మా పాప పరిహారము కొరకై బలి అయిన దేవుని యొక్క గొర్రెపిల్లగా, మా పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు కనబడుతున్నాడని మేము తెలుసుకొనుటకు మా మనోనేత్రములు తెరవమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అర్పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.